శ్రీకృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు. నా పేరు వెంకటాచార్యులు. నేను త్రైత సిద్ధాంత ఫాలోవర్ని. త్రైత సిద్ధాంతం స్థాపించి ఇప్పటికి 46 సంవత్సరాలు అవుతుంది. ఈ త్రైత సిద్ధాంతము ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నది. ఈ త్రైత సిద్ధాంతం 3 ఆత్మల వివరణ చెప్పేది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ, మూడు ఆత్మల వివరము తెలిపి ఈ త్రైత సిద్ధాంతం స్థాపించడం జరిగింది. మా గురువు గారు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ఈ త్రైత సిద్ధాంత అధికర్త. స్వామివారు 100 గ్రంథాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను రచించడం జరిగింది. అందులో ముఖ్యంగా త్రైత సిద్ధాంత భగవద్గీత. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారానే ముక్తికి మార్గం లభిస్తుందని మా గురువు గారు వెల్లడించడం జరిగింది. ఈ త్రైత సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా చైనా, జపాన్, అమెరికా తదితర దేశాల్లో కాకుండా దేశవ్యాప్తంగా మన ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా, అలాగే జిల్లాలో, రాష్ట్రాల్లో కూడా నలుమూలల ఈ శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని మా త్రైత సిద్ధాంత భక్తులు కృష్ణాష్టమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అలాగే లాస్ట్ రోజు 11 రోజు ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమం అందరిలాగా కాకుండా పల్లకిని భుజస్కంధాల మీద తీసుకెళ్తూ వాడ బజారు తిరుగుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని, భగవద్గీతను చెప్పుకుంటూ, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం యొక్క గొప్పదనాన్ని చెప్పుకుంటూ మేము పల్లకిని పురవీధుల్లోకి ఊరేగింపుగా తీసుకోవడం జరుగుతుంది. కృష్ణుని యొక్క గొప్పదనాన్ని, అలాగే భగవద్గీత యొక్క గొప్పదనాన్ని మాకు మా గురువు గారు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారు చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. అందువలన మేము మా త్రైత సిద్ధాంత భక్తులు అందరూ, ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. భగవద్గీత యొక్క గొప్పదనాన్ని ఎవ్వరు వివరించేంతగా మా గురువుగారు వివరించడం జరిగింది. భగవద్గీత ద్వారానే ప్రతి జీవునికి ముక్తి లభిస్తుందని మా గురువుగారు చెప్పడం జరిగింది. అప్పటి నుండి మేము ఈ కార్యక్రమము భక్తి శ్రద్ధలతో మేము చేస్తున్నాము. మేమే కాకుండా మొత్తం దేశం, ప్రపంచం వ్యాప్తంగా అందరం త్రైత సిద్ధాంతం భక్తులు అందరము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ఇక నుండైనా మీరు ఆ శ్రీకృష్ణుని యొక్క గొప్పదనాన్ని తెలుసుకోండి. ఆ కృష్ణాష్టమి వేడుకలు మీరు కూడా పాల్గొనండి. ఆ దేవాది దేవుని కృపాకటాక్షాలు పొందండి. జై శ్రీకృష్ణ. కృష్ణ వందే జగద్గురు. త్రైత సిద్ధాంత ఆదికర్త త్రిమత ఏకైక గురువు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్యాశీస్సులతో మేము జమ్మికుంట శాఖ అధ్యక్షులు, నా పేరు వెంకటాచార్యులు. ఈ త్రైత సిద్ధాంతం పురస్కరించుకొని మేము కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ గత 5 సంవత్సరాలుగా హన్మకొండ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈ రోజు మొదలై 30వ తారీఖు శుక్రవారం వరకు ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి. శుక్రవారం రోజు లాస్ట్ రోజు పల్లకి సేవ చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మల వారికి అన్నదానం తర్వాత పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయము సాయంత్రము, ఉదయం 8 గంటలకు అలాగే సాయంత్రం 7 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించుకొని భగవద్గీత పఠనం చేసి భగవద్గీత గొప్పదనాన్ని సత్సంగం రూపంలో తెలియజేసి భక్తులందరికీ భగవద్గీత గొప్పదనాన్ని, విశిష్టతను, మా గురువుగారు చెప్పిన విషయాలను 10 మందికి చెప్పడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట కూడా భగవద్గీత పారాయణము, అలాగే భగవద్గీత విశిష్టతను, దేవుడు పంచిన జ్ఞానాన్ని అందరం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 5 రోజుల పాటు పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమం నిర్వహించుకొని 5వ రోజు అన్నదానం చేసుకొని పల్లకి సేవగా శ్రీకృష్ణ పరమాత్మ ఊరేగింపు చేసుకొని మేము ఈ కార్యక్రమం ముగిస్తాము. తప్పకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ దేవాది దేవుని కృపాకటాక్షాలు పొందండి. జై శ్రీకృష్ణ.